వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న: ఏ రాష్ట్రంలోని అందరికీ అందుబాటు ధరల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించాలని ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 కేరళ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరో ప్రశ్న: అంతర్దృష్టి అనే పేరుతో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డాష్ బోర్డ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ 1 యాక్సిస్ బ్యాంక్, ఆప్షన్ 2 కెనరా బ్యాంక్, ఆప్షన్ 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4. మరో ప్రశ్న: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రమం కల్పించడం కొరకు ఎల్డర్ లైన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క హెల్ప్ లైన్ నెంబర్ను గుర్తించండి. ఆప్షన్ 1 11567, ఆప్షన్ 2 12567, ఆప్షన్ 3 13567, ఆప్షన్ 4 14567. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4. మరో ప్రశ్న: రాంగ్లర్ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? ఆప్షన్ 1 దేవికా విద్య, ఆప్షన్ 2 దీప్తి శర్మ, ఆప్షన్ 3 షపాలి వర్మ, ఆప్షన్ 4 స్మృతి మందానా. కరెక్ట్ ఆప్షన్ 4 స్మృతి మందానా. మరో ప్రశ్న: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొత్తగా ఎన్ని దేశాలు శాశ్వత సభ్యులుగా ఎన్నికయ్యాయి? ఆప్షన్ 1 4 దేశాలు, ఆప్షన్ 2 5 దేశాలు, ఆప్షన్ 3 6 దేశాలు, ఆప్షన్ 4 3 దేశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 5 దేశాలు. 5 దేశాలు అనేవి కొత్తగా శాశ్వత సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.